యూట్యూబ్ లో సక్సెస్ అవడం ఎలా. దీనికి ఆల్రెడీ మీరు యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ చూసుంటారు, కానీ ఈ వీడియో మీద కూడా మీరు క్లిక్ చేశారంటే మీకు ఇంకా ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. మీరు చూసిన ప్రతి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటది, కానీ మనం యాక్షన్ తీసుకోము. ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకుంటామో రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. యూట్యూబ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే 3 మేజర్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్ వీడియో ఎడిటింగ్ అండ్ మీ థంబ్నెయిల్. మీ థంబ్నెయిల్ ని అలానే మీ వీడియోని మీరు ఎంత బాగా ఎడిట్ చేసుకోగలిగితే అంత మంచిది. నేను రీసెంట్ గా ఇంటర్ తర్వాత ఏం చేయాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నేను ఆ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పట్లేదు. ఆ వీడియో ఫస్ట్ మినిట్ ఎడిటింగ్ చూడండి. ఆ ఫస్ట్ మినిట్ ఎడిటింగ్ చేయడానికి నాకు దాదాపు 2 అవర్స్ పట్టింది. ఎందుకు నేను 2 అవర్స్ ఫస్ట్ మినిట్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను? ఆ 1 మినిట్ ఎంత అట్రాక్టింగ్ ఉంటే నెక్స్ట్ కూడా అంత బాగా చూస్తారు. ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ గురించి ఏం తెలియకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, వీడియో ఎడిటింగ్ కావాలని. నేను చేసి పెడతాను. ఓన్లీ 1 ఛానల్ కే చేసి పెడతాను. అది కూడా ఫ్రీ కాదు, మనీనే. కానీ నేను చాలా తక్కువ ఛార్జ్ చేస్తాను. ఎంత తక్కువ అంటే నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. నా 30 సెకండ్ షార్ట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసింది వీడియో ఎడిటర్ కి పంపిస్తే అతను నాకు ఛార్జ్ చేసింది 250 రూపీస్. 30 సెకండ్ షార్ట్ కి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ నేను అదే 30 సెకండ్ షార్ట్స్ కి మీ దగ్గర 50 రూపీస్ ఛార్జ్ చేస్తాను. అది వీడియో అయినా సరే షార్ట్ అయినా సరే 1 మినిట్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. ఓన్లీ ఒక్కరికే చేసి పెడతాను, ఎందుకంటే నా ఛానల్ కి కూడా నేను ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు నా వీడియో ఎడిటింగ్ నచ్చితేనే మెసేజ్ చేయండి. వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ మేజర్ రోల్ ని పాటిస్తాయి మన వీడియోస్ లో. సో మీరు మీ థంబ్నెయిల్ ని అండ్ వీడియోని ఎంత బాగా ఎడిట్ చేసుకోగలిగితే అంత మంచిది. గోయింగ్ టు ద సెకండ్ వన్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ అంటే 1 మంత్ బ్యాక్ నాకు 5K వ్యూస్, 6K వ్యూస్, 10K వ్యూస్ కూడా వచ్చినాయి. కానీ లాస్ట్ 10 వీడియోస్ లో 2 or 3 వీడియోస్ మాత్రమే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇది ఎందుకంటే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. నేను కాలేజ్కి వెళ్ళాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో షూట్ చేయాలి. నాకు వీటన్నిటికీ టైం సరిపోవట్లేదు. వన్స్ నాకు టైం దొరికితే నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మనకి వీడియోస్ కి వ్యూస్ రావు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే ఏందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి. కంటిన్యూస్ గా మీరు 30 or 40 డేస్ కంటిన్యూస్ గా రోజుకి ఒక షార్ట్ అప్లోడ్ చేయండి. ఆ 40 డేస్ మీరు కంటిన్యూగా అప్లోడ్ చేసిన తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకొకటి, స్టార్టింగ్ స్టేజ్ లో మీ షార్ట్స్ వీడియోని 1 మినిట్ పెట్టుకోకండి, 30 సెకండ్స్ పెట్టుకోండి. ఎందుకంటే 30 సెకండ్స్ ఉంటే యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మీకు రీచ్ కూడా ఎక్కువ వస్తుంది. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు వీడియోస్ చేస్తుంటే మాత్రం వీక్ కి 2 or 3 వీడియోస్ సరిపోతుంది. ఆ 2 వీడియోస్ కూడా మీరు వీడియో ఎడిటింగ్ ఎంత బాగా చేసుకోగలిగితే అంత మంచిది. వన్స్ మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. సో కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యూట్యూబ్. గోయింగ్ టు ద లాస్ట్ వన్, పేషెన్స్. నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదని మీరు వీడియోస్ పెట్టడం ఆపితే అవన్నీ నిజంగానే రావు. మీరు పేషెన్స్ తో వెయిట్ చేయాలి. యూట్యూబ్ లో సక్సెస్ రావాలంటే వెయిట్ చేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరికైతే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయో వాళ్ళు కూడా 0 సబ్స్క్రైబర్స్ నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళ ఛానల్ ని. మీరు ఎవరికైతే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ వీడియోస్ చెక్ చేయండి. వాళ్ళు కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడతారు. అలానే వాళ్ళ థంబ్నెయిల్, వీడియో ఎడిటింగ్ ఎంత బాగుంటాయో ఒకసారి చూడండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరికి వ్యూస్ రావు. మీకు ప్రతి వీడియో 1 lakh వ్యూస్ దాటాలంటే కనీసం మీకు 1 or 2 years పడుతుంది. వన్స్ మీరు మీ వీడియో ఎడిటింగ్ బాగా చేసుకొని మీరు కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేసుకుంటే రిజల్ట్స్ మీకు చాలా బాగా వస్తాయి. మీరు అనొచ్చు, నీకే వ్యూస్ రావట్లేదు బ్రో, నువ్వేలా చెప్తావని. నేను చెప్పా కదా, నేను కన్సిస్టెన్సీ ఫాలో అవ్వట్లేదు. ప్రెసెంట్ నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. ఈ 3rd year అయిపోగానే నేను 4th year కి వెళ్తాను. 4th year నుంచి మాత్రం నేను కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూనే వెళ్తాను. ఇంకో 2 months అయిపోతే నాకు బీటెక్ 3rd year అయిపోతుంది. ఇంకా నేను కన్సిస్టెంట్ గా యూట్యూబ్ మీదే కంప్లీట్ గా ఉండిపోతాను. ఎందుకంటే నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు బికమ్ ఏ కంటెంట్ క్రియేటర్. సో నేను యూట్యూబ్ లో ప్రతిరోజు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను 4th year నుండి. ప్రతి షార్ట్ కి అబౌవ్ 50K ఉండేలాగే చూసుకుంటాను. అలానే ప్రతి వీడియోకి 10K అబోవ్నే వస్తాయి వ్యూస్. ఎందుకంటే అప్పుడు నేను కన్సిస్టెన్సీ ఫాలో అవుతాను. అలానే నా వీడియో ఎడిటింగ్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకొకటి, ఓన్ కంటెంటే పెట్టండి, ఏయో పెట్టకండి. కష్టపడండి, కష్టపడితేనే యూట్యూబ్ లో సక్సెస్ వస్తుంది. అలానే మీకు యూట్యూబ్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీరు యూట్యూబ్ లో ఈ 3 పాటించండి. మీ వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ గా వెయిట్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియో అయితే ఇదే గాయ్స్. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.